హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో దానికంటే ముందు ఆల్రెడీ మనం ఎన్టీపీసీ గురించి మనం డిస్కస్ చేస్తే చాలామంది స్టూడెంట్స్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ డేట్స్ గురించి జూన్లో ఉంటుంది, జూలైలో ఉంటుంది, ఆగస్టులో ఉంటుంది అని చాలామంది ఏం చేశారు, డేట్ ఎక్స్టెండ్ చేసుకుంటూ మన ప్రిపరేషన్ అనేది ఆపుతున్నారు. సడన్గా డేట్ వచ్చేసరికి ఒక్కొక్కరేమో షాక్ అయిపోయారు. అదే తక్కువ టైం ఉంది కదా, ఎలా ప్రిపేర్ అవ్వాలి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది, సో ఎలా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుందని ఒక్కసారి అందరూ టెన్షన్ అయిపోయి అందరూ భయంలో ఉన్నారనమాట. సో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ దయచేసి మీరు కూడా ఆ సిచ్యువేషన్లో పడకుండా మీరు ముందుగానే ఎంత ఎర్లీగా రియలైజ్ అయ్యి మీరు ప్రాపర్ ప్లాన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ప్రాపర్ ప్లాన్ లేకుండా మీరు కూడా కామెంట్లో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్, రాక్ స్కోర్ ఎంత ఉండొచ్చు, కాంపిటీషన్ ఎంత ఉంటుంది, ఇలాంటి కామెంట్లు చేయడం, దాని రిలేటెడ్ వీడియో చూసుకుంటూ వెళ్ళాలనుకో ఆ వీడియోస్ చూడడానికి టైం మొత్తం వేస్ట్ అవుతుంది. సో అందుకని మన ఎగ్జాక్ట్ రిలేటెడ్ ఎన్టీపీసీ ప్రిపేర్ స్టూడెంట్స్ ఎటువంటి ప్రెజర్కి లోనయ్యారో అటువంటి ప్రెజర్ మీరు కాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పిన బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్ పాయింట్స్ జాగ్రత్తగా వినండి. సో మెయిన్ 3 పాయింట్స్ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మనకు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు విత్ ప్రూఫ్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అసలు దీనికి కాంపిటీషన్ అనేది ఎంత ఉంది, ఈ కాంపిటీషన్ నుంచి మనం బయటపడాలి అంటే మన స్టడీ ప్లాన్ ఎలా ఉండాలి, ఎలా ప్రిపేర్ అయితే మనకున్న టైంలో కంప్లీట్గా అంత సిలబస్ కవర్ చేసి జాబ్ తెచ్చుకునే విధంగా ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ యాప్టిట్యూడ్ టాక్స్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనకు ఆల్రెడీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎన్టీపీసీ ఎగ్జాము స్టార్టింగ్ 10 డేస్ ఏమి ఇచ్చాడు, 5th జూన్ నుంచి 23rd జూన్ వరకు ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఓవరాల్ 15 డేస్ కదా, తర్వాత మళ్ళీ డేట్లు మార్చి 1 డే ఎక్స్టెండ్ చేశారు. 5th జూన్ నుంచి 24th జూన్ వరకు ఓవరాల్గా మొత్తం ఎన్ని డేట్స్, 16 డేస్లో మనకు ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ డేట్స్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అంటే ఇప్పుడు చూడండి, మనకు ఆల్రెడీ ఎస్ఎస్సి క్యాండిడేట్ రివైజ్డ్ క్యాండిడేట్ డేట్స్ కూడా ఇచ్చాడు. ఎస్ఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసేది టీసీఎస్ఏ, అలాగే ఆర్ఆర్బీ ఎగ్జామ్ కండక్ట్ చేసేది టీసీఎస్ఏ. ఒక్కసారి మనం ఎస్ఎస్సి క్యాండిడేట్ రివైజ్డ్ డేట్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకు జూన్ 8 వరకు, జూన్ 8 ఇవన్నీ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనమాట. ఇక్కడ నుంచి చూడండి మనకు సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎప్పుడు ఇచ్చాడు, 24th జూలై టు ఆగస్టు 4th. దీని తర్వాత మళ్ళీ ఈ మొత్తం ఎగ్జామ్ డేట్స్ చూడండి, 6th ఆగస్టు టు 11 ఆగస్టు, తర్వాత 12 ఆగస్టు, 13 ఆగస్టు, 13 ఆగస్టు నుంచి 30th ఆగస్టు, 1st సెప్టెంబర్ నుంచి 6th సెప్టెంబర్, అలాగే 8th సెప్టెంబర్ నుంచి 18th సెప్టెంబర్, 20th సెప్టెంబర్ నుంచి 24th సెప్టెంబర్, 28th అక్టోబర్ నుంచి 31st అక్టోబర్, ఇలా కంటిన్యూస్గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేవి కంటిన్యూస్గా ఉన్నాయి. ఇంకా మనకు ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎక్కడ ఖాళీ ఉన్నాయి చూడండి, మనకు ఎగ్జామ్ డేట్ అనేది జూలై కంటే ముందే ఉండాలి. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అంటే జూన్ లాస్ట్ వీక్ నుంచి జూలై 20 ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఈ టైంలో ఎగ్జామ్ అనేది ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు. సో మనకున్న టైం అనేది తక్కువగానే ఉంది. మీరు జూన్ లాస్ట్ వీక్ తీసుకున్నా సరే, ఇప్పుడు ప్రజెంట్ మే లాస్ట్ వీక్లో ఉన్నాం మనం, ఇంకా జూన్ అప్రాక్సిమేట్గా 1 month టైం మాత్రమే ఉంది. ఈ 1 month టైం అనేది మన ప్రిపరేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మనం ప్రిపరేషన్ చేసే ముందు అసలు ఏదో ర్యాండమ్గా ప్రిపేర్ అవ్వడం కాదు, అసలు మనం ఏ కాంపిటీషన్లో ఉన్నామో ఆ కాంపిటీషన్ నుంచి మనం ఎలా బయటపడాలి, మనం ఎంత టైం స్పెండ్ చేయాలి, ఎలా ప్రిపేర్ అయితే మనకు జాబ్ వస్తుంది, ఈ మొత్తం మనం కంప్లీట్గా ఎనాలిసిస్ చేసుకుని మనం ప్రిపేర్ అవ్వాలి. ఏముందిలే కోచింగ్ తీసుకున్నాము, యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నాము, అలాగే 1-2 గంటలు కూర్చొని చదువుతున్నాను, నాకు జాబ్ వస్తుంది అనుకుంటే మాత్రం రాదు. సో ఫస్ట్ రియల్గా మనకు ఎంత కాంపిటీషన్ ఉందో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం ఓవరాల్గా మనకున్న ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, 3,445 ఉన్నాయి. అయితే ఎంతమంది అప్లై చేశారంటే 63,26,818 మంది అప్లై చేశారు. అంటే ఒక్కొక్క పోస్ట్కి మనకున్న కాంపిటీషన్ అనేది 1,836 ఉంది. ఈ కాంపిటీషన్ అనేది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ కాంపిటీషన్ చూసి భయపడాలని కాదు, ఈ కాంపిటీషన్ ఇంత ఉంది, ఇంత కాంపిటీషన్లో నేను బయటపడాలంటే నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి,
ఎలా ప్రిపేర్ అయితే ఈ కాంపిటీషన్ నుంచి బయటపడవచ్చు. మనకు ముందుగానే కంప్లీట్ ఎనాలిసిస్ తెలియాలి. సో ఎనాలిసిస్ లేకుండా ఏదో ప్రిపేర్ అవుతున్నాం అనుకుంటే మాత్రం అందరూ ప్రిపేర్ అవుతారు, మనము ప్రిపేర్ అవుతాం, వాళ్ళకి జాబు మనకు జాబులు రావు. ఓకే, సో మనకు జాబ్ రావాలి అనుకుంటే మాత్రం కంప్లీట్గా ఎనాలిసిస్ చేసుకొని ఆ ఎనాలిసిస్ ప్రకారం మనం కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాలి. సో దీంతో మనకు 2 పాయింట్స్ నేను కంప్లీట్ చేశాను. ఒకటి ఎగ్జామ్ డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే కాంపిటీషన్ అనేది ఎంత ఉందో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మెయిన్ పాయింట్ ఏంటంటే స్టడీ ప్లాన్. ఇప్పుడు మనకున్న టైం ఒక 30 డేస్ అనుకోండి. ఈ 30 డేస్లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, 1 by 1 ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో దానికోసం ఫస్ట్ ఒక సిపిఆర్ ఫార్ములా ఉంటుంది. సిపిఆర్ ఫార్ములా ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ముందు ఫస్ట్ కంప్లీట్గా నేర్చుకోవాలి, కాన్సెప్ట్ కంప్లీట్గా నేర్చుకోవాలి. కాన్సెప్ట్ లేకుండా జస్ట్ ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు కాన్సెప్ట్ అర్థం కాదు. ఫస్ట్ ఏం చేయాలి, స్టాండర్డ్ ఓవరాల్గా ఎన్టీపీసీ లెవెల్కి అసలు ప్రతి టాపిక్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ కవర్ చేస్తూ ప్రతిదీ కాన్సెప్ట్ క్లియర్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ మీరు ఎప్పుడైతే కాన్సెప్ట్ క్లియర్గా నేర్చుకున్నారో దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇది డైలీ జరగాల్సిన షెడ్యూల్. ఇది కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, కంప్లీట్గా రివిజన్ చేయాలి. సో ఇలా చేస్తేనే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎగ్జామ్కి 1 month బిఫోరు గత 1 year 2 years నుంచి చాలా బాగా ప్రిపేర్ అవుతారు. కరెక్ట్గా ఇంకా ఎగ్జామ్ డేట్ రాగానే అందరికీ టెన్షన్ అయిపోతుంది అనమాట. అరే నేను ఎంత చదివానే నాకు గుర్తుంటుందా లేదా, మళ్ళీ నాకు జాబ్ వస్తుందా లేదా. ఆబ్వియస్గా ఏమవుతుంది, ఒక భయం అనేది ఏర్పడుతుంది. వన్స్ మన మైండ్లో ఎప్పుడైతే ఈ భయం క్రియేట్ అయిందో ఆటోమేటిక్గా అవుతుందంటే ఇంకా మనం ఎలా చదవాలి అనేది ఒక ఫోకస్ రాదు. సో దానికోసమే నేను చెప్తున్నాను. సో ఫస్ట్ మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి, బాగా ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏం చేయాలి, రివిజన్, ప్రతి టాపిక్ రివిజన్ చేస్తూ ఏం చేయాలి, మాక్ టెస్ట్ అనేవి ఎవ్రీడే మాక్ టెస్ట్ రాయాలి. సిపిఆర్ ఫార్ములా అంటే ఏంది, మనం ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, నెక్స్ట్ రివిజన్ చేయాలి. సో ఇవన్నీ కంప్లీట్ కంటెంట్ మొత్తం మన యూట్యూబ్ ఛానల్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేనే ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే చూడండి. సో ఇక్కడ మన ప్లేలిస్ట్లో చూస్తే ఇవన్నీ రైల్వే ఎగ్జామ్ సంబంధించిన కంప్లీట్ సిలబస్ అనేది మీకు బేసిక్ కాన్సెప్ట్తో అన్ని మోడల్స్ కవర్ చేస్తూ ప్రతి టాపిక్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ వన్స్ మీరు బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. సో అగైన్ దానికోసం కూడా ఏం చేశాను, నేను అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని మీకు మళ్ళీ చాప్టర్ వైజ్గా మళ్ళీ మోడల్ వైజ్గా డివైడ్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఉన్న ప్లేలిస్ట్లో వీడియోస్ కానీ మీరు చూస్తే మీకు కరెక్ట్ ఆ కంటెంట్ అంటే ఎలా ఉంటుందో మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, కూర్చోండి. పక్కా సెలక్షన్ సిరీస్లో ఏం చేశాను, ఆల్రెడీ అన్ని రైల్వే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి మోడల్ వైజ్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఆర్ఆర్బీ 2024 షిఫ్ట్ అండ్ టాపిక్ వైజ్ అని ఉంది. మనకు లేటెస్ట్ క్వశ్చన్స్. లేటెస్ట్ క్వశ్చన్ ఏంటి, రీసెంట్గా 2024లో ఏఎల్పి, ఆర్పిఎఫ్ఎస్ఐ, జేఈ, అలాగే కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఇవి అయిపోయినాయి కదా. వాటికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ మొత్తం మీకు పేపర్స్ అనేవి ఈ ప్లేలిస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే మ్యాథ్స్కి సంబంధించిన అన్ని టాపిక్స్ ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి. నేను చెప్పే ప్రతి టాపిక్ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, సో అలాగే నెక్స్ట్ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి. అలాగే ఏఎల్పి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం 60 days మ్యారథాన్ సిరీస్ ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి. అలాగే ఆర్ఆర్బీ మ్యాథ్స్లో కొన్ని టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కాన్సెప్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను, అలాగే టు ద పాయింట్ కంటెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకేంది, మెయిన్గా అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో దానికోసం ఏంటంటే ఆల్రెడీ మీకు మన యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను, 20 days మాస్టర్ ప్లాన్. ఈ 20 days ఈ వీడియో కానీ మీరు చూస్తే మీకు చాలా క్లియర్గా రోజుకి మనం ఎన్ని అవర్స్ చదవాలి, ఎన్ని అవర్స్ చదివితే మనం ఎంత సిలబస్ కవర్ చేయొచ్చో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దయచేసి మీరు ఈ వీడియో చూడండి, డెఫినెట్గా మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఇది బెస్ట్ స్టడీ ప్లాన్ అనమాట. ఓకే, మీరు బ్లైండ్గా ఈ ప్లాన్ కానీ మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీకు జాబ్ వస్తుంది. జాబ్ రాకుండా ఎవరు ఆపలేరు. అటువంటి స్ట్రాటజీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మాత్రం దయచేసి లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. అలాగే ఎవరైతే స్టూడెంట్స్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. తద్వారా వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా రైల్వే ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మనం ఆ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయను,
టు ద పాయింట్ క్వశ్చన్స్, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అది కూడా రైల్వే ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్సే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టు ద పాయింట్ కంటెంట్ కాబట్టి అందరికీ చాలా చాలా యూజ్ అవుతుంది. మనకున్న తక్కువ టైంలో ప్రాపర్ కంటెంట్ చదివితేనే మనకు తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ అవడానికి పాసిబిలిటీ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.